వెల్కమ్ టు వీధి నిజం టీవీ. ఇది పక్కా తెలంగాణ ప్రజల గొంతుక. చిన్న చేతుల్లో పెద్ద కలలు, అమాయక ప్రశ్నల్లో అపారమైన విజ్ఞానం. పుస్తకాల పేజీల్లో మాత్రమే కనిపించే సైన్స్ ఒక్కరోజు సజీవంగా మారిన అద్భుత క్షణాలకు మంజీరా విద్యాలయం వేదికైంది. సివి రామన్ స్మరణలో నిర్వహించిన జాతీయ సైన్స్ దినోత్సవం విద్యార్థుల ప్రతిభతో ప్రకాశించింది. 300కు పైగా సైన్స్ నమూనాలతో విద్యార్థులు అందరినీ ఆశ్చర్యపరిచారు. ఏఐ డాక్టర్తో మొక్కల రోగాలు గుర్తింపు నుంచి రోబోలు, డయాలసిస్ సిస్టమ్, రాకెట్ లాంచర్ వరకు ప్రతి ప్రాజెక్ట్ ఆకట్టుకుంది. ముఖ్యంగా చంద్రయాన్-3 నమూనాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ముఖ్య అతిథులు విద్యార్థుల ఆలోచనలకు ప్రశంసలు తెలిపారు. ఎందుకు, ఎలా అని ప్రశ్నించే చిన్నారి మనసులు రేపటి భారత భవిష్యత్తు ఎలా ఉండబోతుందో స్పష్టంగా చూపించాయి. విజ్ఞానం, సృజనాత్మకత, ఆవిష్కరణ సమ్మేళనంగా మంజీరా విద్యాలయంలో జరిగిన జాతీయ సైన్స్ దినోత్సవం అందరికీ ప్రేరణగా నిలిచింది. Breaking the bonds. Salt water experiment. Salt into drinking water we have to make. Like that we have to make it. Teacher is English. Okay, will helmet will be make safety to the road bike rider? For it is useful. Useful. We are doing the summer vacation to the kids. Okay? Not every day. Oh, entertainment. Sometimes. Okay, so very much. Without having battery is also important. Increases pollution. Many reasons. Many projects are important project. Okay, now you have made that project successful. Okay, start reuse చేయడానికి ప్లాంట్స్ కి మళ్ళీ ఓకే The little kid earlier man, the little kid earlier man. So he is a disguise of earlier man. So all the aspects, the intelligent skills and the creative skills of all the experts here, Sri Rajini Kumar Garu, Madam, please welcome with a heart. Please welcome our Basu Madam. And if you want to make your parents to trouble because of your lower education. అందరూ ఫస్ట్ ర్యాంక్ రావాలి. Sri E. Tirupati Garu, the master of veterinary science. Let's welcome, it's a warm welcome. Please come to the dance, please. I think let's welcome our senior sir. Please come to the dance. Please come to the dance. Let's welcome everyone, sir. Please come to the dance. Next time in my next visit, the students have to come and do the anchoring and all the activity whatever that we have made. Okay? Are you ready? Yes.
better. You have to. జీవితం అంతా సైన్స్ అనే చెప్పుకోవాలి. భారతదేశం చాలా గొప్ప దేశం, చాలా సంస్కృతులు ఉన్న దేశం కాబట్టి భారతదేశంలో ప్రతి ఒక్క సైంటిస్ట్ మన ఇండియా నుంచి వచ్చి రావడం అనేది చాలా గర్వకారణంగా వింటున్నాము. అండ్ చాలా గర్వించదగిన విషయం. పాశ్చాత్య దేశాలు కూడా మన దేశాన్ని చాలా రెస్పెక్ట్ చేస్తాయి. అండ్ మనం మార్నింగ్ లేచి మొహం కట్టుకొని తాగే వాటర్ ఆల్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు ద సైన్స్. సో టుడే ఐ విష్ యూ ఆల్ ఏ వెరీ హ్యాపీ సైన్స్ డే. అండ్ మీరందరూ కూడా మంచి ఎడ్యుకేషన్ చేసుకొని మీ లైఫ్ లో మంచి. So the such type of here, the elder people are rejected to this coming home. So our students also feel very happy and they want to get some information from this, such type of the intelligence phase and such type of the scrutinized program. These are also the days here. Sir, whatever you spend your time, this is a very valuable time and very precious time. So with our elders, with our dignitaries also. So really, so we feel very fortunate and very real. So you are even here, you are a familiar person, your guidelines are very valuable. And so really, our students are very lucky to receive your guidelines. This perception. అందరికీ నమస్కారం. నేను రజని, తహసీల్దార్ రామాయంపేట్. ఇవాళ సైన్స్ డే సెలబ్రేషన్లో భాగంగా మంజీరా స్కూల్ రామాయంపేట్కి విజిట్ చేయడం జరిగింది. పిల్లల ప్రాజెక్ట్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. సుమారు 300 ప్రాజెక్ట్స్ ఈ స్కూల్లో పెట్టడం జరిగింది. పిల్లలు చాలా ఇన్నోవేటివ్గా ప్రాజెక్ట్స్ అనేటివి డిజైన్ చేశారు. సో నా సజెషన్ ఫర్ ద స్కూల్ ఇన్స్టిట్యూషన్ అండ్ పిల్లలకి ఏంటంటే ఇన్నోవేటివ్గా గవర్నమెంట్కి విత్ లెస్ అమౌంట్తోని యూస్ఫుల్ అంటే సచ్ యాజ్ సాల్ట్ వాటర్ మేకింగ్ ఇన్ టు ద ఆ ప్రాజెక్ట్ ఒకటి చూశాను. సాల్ట్ వాటర్ మేకింగ్ ఇన్ టు ద డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ ఒకటి డిజైన్ చేయమని చెప్పడం జరిగింది. అండ్ ఫైర్ డిటెక్టర్ ఒకటి అండ్ such as factory waste water becoming the fine water for the agriculture crops. ఇలా కొన్ని గవర్నమెంట్కి యూస్ఫుల్ అయ్యే ప్రాజెక్ట్స్ రిగార్డింగ్ పిల్లలకు కొంచెం నాలెడ్జ్ అనేది గెయిన్ చేపియాలని చెప్పేసి నేను సజెషన్ ఇవ్వడం జరిగింది. చాలా హ్యాపీగా ఉంది. టుడేస్ చిల్డ్రన్ ఆర్ టుమారో సిటిజన్ కాబట్టి వాళ్ళకు మన దేశ వ్యవస్థ మీద మంచి నాలెడ్జ్ కల్పించాలని చెప్పేసి టీచర్స్కి విజ్ఞప్తి చేయడం జరిగింది. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నమస్కారం. నా పేరు డాక్టర్ తిరుపతి. రామాయంపేట పశు వైద్యశాలలో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్నాను. ఈరోజు సైన్స్ డే సందర్భంగా మంజీరా స్కూల్ వారు ఏర్పాటు చేసిన ఈ ఎగ్జిబిషన్కి సైన్స్ ఫేర్ ఎగ్జిబిషన్కి రావడం జరిగింది. ఇక్కడ స్టూడెంట్స్ దాదాపు 300 ఎగ్జిబిషన్, ఒక్కొక్క 300 రకాల ఎగ్జిబిషన్స్ పెట్టడం జరిగింది. చాలా మంచిగా ఉన్నాయి. అందులో ఇప్పుడు ఎంత పొల్యూషన్ జరుగుతుందో, ప్రజెంట్ డెవలపింగ్ డేస్లో ఎంత పొల్యూషన్ జరుగుతుందో దానికి సాల్ట్, క్లోరైడ్ డిక్లోరినేషన్ చేసి వాటర్ మంచిగా తయారు చేయాలనేది చాలా బాగుంది. అలాగే పిల్లలు ఏమేమి ద్వారా వారి స్టడీస్ డ్యామేజ్ అవుతున్నాయనేది కూడా చూపించారు. ఏది మంచిగా ఉంటుంది అనేది కూడా కొన్ని ఎగ్జిబిషన్లో చూపించారు. అలాగే చాలా సైన్స్కి సంబంధించిన అన్నీ కూడా ఎగ్జిబిషన్ 300 స్టాళ్ళు పెట్టి పిల్లలు సొంత తెలివితేటలతో చేసే రకంగా మంజీరా స్కూల్ వాళ్ళను తీర్చిదిద్దారు. ఇవి చాలా మంచిగా ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా చూసి ప్రతి ఒక్క స్టూడెంట్స్ కూడా ఇంకా అభివృద్ధి చెంది ఇన్నోవేటివ్గా
చేయాలని కూడా వారికి చెప్పడం జరిగింది. చాలా ఇంట్రెస్ట్ ఉన్నారు, మంచి ఇంటెలిజెన్స్ ఉన్నారు పిల్లలు. మరి మంజీరా స్కూల్ వారి ఎడ్యుకేషన్ కూడా మంచిగా ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ అభినందనలు తెలియజేస్తూ కంగ్రాచులేషన్ చెప్తూ ఈ అవకాశం ఇచ్చింది. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. మా మంజీరా విద్యాలయంలో ఈరోజు నేషనల్ సైన్స్ డేని ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా చేసిన రజత్ కుమార్ మేడం గారు, తిరుపతి సార్ గారు, యూనివర్సిటీ సార్ గారికి అందరికీ మరొకసారి నమస్కారం. ఇక్కడికి ఇచ్చేసినందుకు కృతజ్ఞతలు కూడా మా మంజీరా విద్యాలయం తరఫున. అలాగే ఈరోజు నేషనల్ సైన్స్ డే సందర్భంగా మా విద్యార్థులు 300కు పైగా సైన్స్ ప్రాజెక్టులను ప్రదర్శించారు. ఇందులో భాగంగా మేము ముఖ్యంగా తీసుకున్న థీమ్ ఏంటంటే ఎన్విరాన్మెంట్కు హాని కలగకుండా చేసే థీమ్ను తీసుకున్నాము. అందులో భాగంగా కొన్ని వర్కింగ్ మోడల్స్ చేపించాము. ఎయిర్ పొల్యూషన్ కాకుండా బయోగ్యాస్ ఉత్పత్తి న్యాచురల్గా ఎలా చేయాలో ఇలాంటివన్నీ కూడా విద్యార్థులకు వాళ్ళ డైలీ లైఫ్లో యూజ్ అయ్యేటట్టు ఉన్నాయి. అన్నీ కూడా ఫైర్ అలారం కానీ, డిఎన్ఏ వర్కింగ్ మోడల్ కానీ, ఇలాంటి ఎన్నో ప్రాజెక్టులు వారిలోని సృజనాత్మకతను వెలికితీసేలా ఉన్నాయి. సో విద్యార్థులు అందరూ గత 2 వారాలుగా కష్టపడుతున్నారు. వాళ్ళందరికీ కూడా మరొకసారి కంగ్రాచులేషన్ చెప్తున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు స్థానిక మంజీరా విద్యాలయంలో రామాయంపేటలో ఘనంగా జాతీయ సైన్స్ దినోత్సవాన్ని జరుపుకున్నాము. ఈ వేడుకలో భాగంగా వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా అతిథులు కూడా ఎంతోమంది సందర్శించడం జరిగింది. ఎంఈఓ సార్ గారు, ఎంఆర్ఓ మేడం గారు, తర్వాత వెటర్నరీ డాక్టర్ తిరుపతి గారు మా పాఠశాలకు వచ్చి విద్యార్థులందరూ 300కు పైగా ఎగ్జిబిషన్లను చేశారు. 300కు పైగా సైన్స్ ప్రాజెక్టులని నానా రకాల నమూనాలతో చేయడం జరిగింది. మరి ఈ సైన్స్ దినోత్సవం ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాం. ఎందుకంటే రామన్ ఎఫెక్ట్ కనుక్కున్నటువంటి రోజుగా సర్ సివి రామన్కి నోబెల్ బహుమతి వచ్చినందుకు గాను మన భారతదేశంలో ఘనంగా ఫిబ్రవరి 28న సైన్స్ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. మరి ప్రతి సంవత్సరం జరుపుకోవడానికి ఉద్దేశం ఏంటంటే మరి ఇప్పుడు ఉన్నటువంటి నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు. మరి వీళ్ళు ఎంతోమంది శాస్త్రవేత్తలుగా ఎదుగుతారనే ఉద్దేశంతో వాళ్ళలో మరి సైన్స్ అంటే మనం ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి వరకు ప్రతి దానికి సైన్స్ పైనే ఆధారపడి ఉన్నాం. ఆది మానవుల నుంచి మానవుని యొక్క మనుగడ ఇప్పటి వరకు ఏ విధంగా అంటే మనం ఇప్పుడు వచ్చినటువంటి ప్రతిదాన్ని సైన్స్ పైన ఆధారపడి బ్రతుకుతున్నాం, ముందుకెళ్తున్నాం. ఇప్పుడు కనీసము విద్యుత్ కానీ కొద్దిసేపు లేకపోయినా కూడా ఉండలేకపోతున్నాం. ఇవన్నీ మనిషికి అనుకున్నటువంటివి. ఇంకా వచ్చేటటువంటి కాలాలలో, ఆధునిక కాలంలో ఇంకా టెక్నాలజీ అంటే మనిషి చేసే పనులను కూడా రోబో చేసేటటువంటి విధంగా ఏఐ రూపంలో రావడం జరిగింది. అంటే ఇవన్నీ ఆలోచనలు పిల్లల్లో, విద్యార్థుల్లో రావడం కోసమే ఈ విధంగా సైన్స్ దినోత్సవాన్ని జరుపుతారు పాఠశాలల్లో. వాళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని ముందుగా అసలు సైన్స్ అంటే ఏంటంటే ప్రతిదీ కూడా విద్యార్థుల్లో విచక్షణతో పరిశీలించడం. ముందు సైన్స్ని ఏ విధంగా తెలుసుకోవాలి అంటే ప్రతిదీ ఆలోచన అనేటువంటిది రావాలి. ఆలోచన వస్తేనే బాలలందరూ కూడా రేపు శాస్త్రవేత్తలుగా తయారవుతారు. అంటే అబ్దుల్ కలాం ఒకసారి తన చిన్న కాలంలో బాల్యంలో ఎగిరేటటువంటి పక్షులను చూసి నేను కూడా ఆకాశంలో ఎగరాలనుకున్నాను. ఆ విధంగానే ఆయన విమానాన్ని కనుక్కునేటటువంటి స్థాయికి ఎదిగాడు. ఆ విధంగానే మా విద్యార్థులు కూడా అందరూ కూడా విచక్షించి అంటే వాళ్ళు వివరించి ఏ విధంగా వెళ్తుంది అనేటువంటి దాంతో తయారు చేస్తే వాళ్ళలో కొత్త ఆలోచనలు వస్తే వాళ్ళు కూడా ఎంతోమంది శాస్త్రవేత్తలు తయారవుతారని మన యొక్క భారతదేశం యొక్క ప్రభుత్వం కూడా మనకి వికసిత్ భారత్ అనేటువంటి దాంతో మరి మన భారతదేశం ముందుకెళ్ళాలి. ఆధునిక కాలంలో ఉన్నాం కాబట్టి మనం ఇంకా టెక్నాలజీ పరంగా, సైన్స్ పరంగా ముందుకెళ్ళాలని మరి ప్రభుత్వం కూడా ఎన్నో కార్యక్రమాలు చేపడుతుంది. అందుకే మన పాఠశాలలో కూడా విద్యార్థులంతా చాలా చక్కగా చేసుకొచ్చారు. మరి ఏఐతో మరి చెట్లలో ఉన్నటువంటి డిసీజెస్ని ముందే కనుక్కోవడము, తర్వాత వేస్ట్ వాటర్ రీసైక్లింగ్ చేయడము, ఇట్లా ఎన్నో ప్రాజెక్టులను చేశారు. వాళ్ళలో ఇంకా మనం ముందుకెళ్ళాలని, చంద్రమండలంలో మరి ప్రజలు మరి ఉన్నటువంటి భూమిపైన ప్రదేశం లేక చంద్రమండలంలో నివసించడానికి కూడా ఏ విధంగా నివసించాలనేటువంటి కూడా విద్యార్థులు చక్కగా చూపించడం జరిగింది. మాకు సహకరించినటువంటి తల్లిదండ్రులకి, వచ్చినటువంటి పాత్రికేయ బృందానికి, తర్వాత అతిథులకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. జై హింద్.